హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. మనమైతే విశ్వముఖ ఆర్ట్స్కి అయితే వచ్చినాం. ఇక్కడ వినాయకులు చాలా క్రేజీ ఉన్నాయి, పెద్ద పెద్ద మంచి మంచి ఆర్ట్స్ అవుతున్నాయి. సో ఇక్కడ మా బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు ప్రిపేర్ అవుతున్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా రెడీ అవుతున్నాయి వినాయకులు. చాలా వినాయకులు ఉన్నాయి మొత్తం. అక్కడ వినాయకుని అయితే హెడ్ సెట్ చేస్తారో మీకు చూపిస్తా సీన్. आलू तू ज्यादा उठा मत सुनील अपना रोशन तू काम कर नीचे डाउन कर आलू हाँ सुनील अभी तू ऊपर उठा कर సో ఇట్లా చేసి అయితే వినాయకుని హెడ్ అయితే సెట్ చేస్తారు. ఇది ఒక 18-20 ఫీట్ ఉంది ఆ వినాయకుడు. దానికి అట్లా పైగా కనిపిస్తుంది. ఇక్కడ ఇంకా డిఫరెంట్ స్టాండింగ్ పోజ్లో ఉన్న బ్యాలెన్సింగ్ వినాయకులు అనుకుంటుంది. స్టాండింగ్ పోజ్లో, సిట్టింగ్ పోజ్లో ప్రిపేర్ అవుతున్నాయి. ఇక్కడ అయితే వాళ్ళు డిస్కస్ చేస్తారు. కూడా తిరిగి వచ్చినాం మొత్తం రోడ్లు గీళ్ళు మొత్తం వానలు దడుచుకుంటూ వచ్చాం. వీలైతే 2 షెడ్లు ఉన్నాయి. ఇప్పుడు మనం చూసింది ఒక షెడ్, ఇంకొకటి షెడ్ ఉంది, దాంట్లో రెడీ అవుతున్నాయి. ఇప్పుడు మనం చూసిన షెడ్లో పెద్ద వినాయకులు కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను నేను. సో ఇక్కడ ఇంకో షెడ్ ఉంది, ఇక్కడ ప్రిపేర్ అవుతున్నాయి, అన్నీ రెడీ అవుతున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇదే రెడీ అయ్యే ప్రాసెస్ వినాయకుడిని. ఇట్లా ప్లేట్స్ ఉంటాయి, ఆ ప్లేట్స్లో అంతా ఫుల్ఫిల్ చేసి తీసారనమాట. సో చాలా వెరైటీ గణేషులు ఉన్నాడు. 3 ఫేసెస్ది గణేషుని వెనకాల గణేషుడు అక్కడ రెడీ అవుతుంది. అది ఏందో మళ్ళీ కాన్సెప్ట్. ఇక్కడ ఇంకా చాలా పెద్ద వినాయకుడు ఉంది, ఇది ప్రిపేర్ అవుతుంది. అక్కడ వినాయకుని పక్కన దిగుతూ ఉంది. ఇక్కడ అంతా దీనికి మేకింగ్ ప్రాసెస్ అయితే నడుస్తుంది. కింద మీరు చూడొచ్చు. సో మీరు ఇక్కడ చూడొచ్చు పెద్ద విగ్రహాలు అయితే ఈ షెడ్లోనే ఉన్నాయి. ఇందాక నేను చెప్పిన ఆ షెడ్ చూపిస్తామని చెప్పి. సో అది అనమాట. ఇక్కడ చిన్న ఎంట్రెన్స్లో ఒకటి ఉంది, కానీ పెద్ద మొత్తం ఎన్నో ఉన్నాయి. ఇంకా ఆడ చూస్తున్న దానికన్నా పెద్దవి ఇవి ఇంకా చాలా పెద్ద ఉన్నాయి గణేశుళ్ళు. స్టాండింగ్ పొజిషన్, బ్యాలెన్సింగ్ ఉంది. ఇయర్ మొత్తమే ఏడో వచ్చిన బ్యాలెన్సింగ్. మీరు అటు చూడవచ్చు వినాయకుడు ఇగో ఇంత హైట్లో ఉన్నాడంటే ఇది కాన్సెప్ట్ బాగానే ఉంది. అది ఇంకా ప్రిపేర్ కావాలి కాబట్టి మొత్తం ప్రిపేర్గా అవుతున్నా. సో చూడవచ్చు మీరు, ఇట్లుంది, క్రేజీ ఉంది. వీళ్ళనైతే 2 షెడ్స్ ఉన్నాయి. 2 షెడ్స్ అయితే కవర్ చేసిన, కానీ మ్యాక్సిమం ఏవైతే ఇంకా రెడీ అవ్వలేదు. సో అందుకని దాన్ని సరిగా చూపేలాగా పోయినాం. ఇంకా షెడ్స్కి అయితే వెళ్తున్నాం. ఎప్పుడైతే ఇది ఒక్కటి కవర్ చేసినాం, ఇంకా పోతున్నాం. అవి కూడా చూసుకుంటూ వెళ్ళిపోదాం. సో లెట్స్ గో. సో అట్లాగే వస్తుంటే మాకు ఇంకొక షెడ్ అయితే కానీ ఈ 2 షెడ్లు ఉన్నాయి. ఈ 2 షెడ్లు కూడా మనం కవర్ చేసేద్దాం. ఈ 2 షెడ్లలో పోయి చూద్దాం ఎట్లుందో. గణేషుడు మస్తు కనబడుతుంది బయటికి వెళ్ళి. సో ఒకసారి చూసుకుందాం మనం. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది సంథింగ్ దేని మీద కూర్చొని ఉన్న వినాయకుడు. అండ్ ఇక్కడ ప్రిపేర్ అవుతున్నాయి గణేషుళ్ళు. చూడొచ్చు మీరు, డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయి వినాయకుళ్ళు. ఇక్కడ మీకు చూపిస్తాను నేను 1 by 1. కింద ఏదో థీమ్ ఉంది, కొండలాగా, దాని మీద వినాయకుడు ఉన్నాడు శివుని రూపంలో. అండ్ అక్కడ కూడా మీరు చూసుకోవచ్చు ప్రిపేర్ అవుతున్నాయి అన్నీ. సో ఇక్కడైతే గ్లోబ్ మీద కూర్చొని ఉన్నాడు. నార్మల్గా అయితే వినాయకుడు గ్లోబ్ మీద స్టాండింగ్లో ఉంటాడు కదా, ఇప్పుడు దీన్ని అయితే కూర్చొని ఉన్నాడు. సో ఇది డిఫరెంట్ ఉంది. అండ్ ఇది గణేశుడు ఏదో థీమ్లో ఉంది, స్టాండింగ్ పొజిషన్లో. ఇదైతే వినాయకుడు డ్యాన్స్ ఆడుతున్నట్టు క్రేజీ ఉంది. ఇదైతే చాలా క్రేజీ ఉంది. అన్ని వినాయకులు అయితే ఇంకా రెడీ అవుతున్నాయి. ఇంకా ప్రాపర్గా ఏవైతే రెడీ అవ్వలేదు ఈ షీట్లో. కానీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది ఇంకా క్రేజీనెస్ ఉంది. అండ్ ఇది కొండ మీద కూర్చొని ఉన్నాడు వినాయకుడు.
ఇది ఎలక మీద ఒంటి కాలుతో ఇట్లా నిలబడి డ్యాన్స్ చేస్తున్నట్టు ఉంది. ఇది భారీ కృష్ణుని థీమ్లా బ్యాలెన్సింగ్ చేస్తున్నట్టు క్రేజ్ ఉంది. వినాయకుడు అయితే చూడవచ్చు మీరు, కృష్ణుని థీమ్లా బ్యాలెన్సింగ్ చేస్తున్నట్టు. సో ఇక్కడ చాప పైన నిలబడి నాట్యం చేస్తున్నట్టు సంథింగ్ ఎట్లా ఉంది ఇది గణేశుడు. అండ్ ఇక్కడ ఇంకా ప్రిపేర్ అవ్వలేదు, అవుతుంది. ఇది దీని మీద స్టాండ్ అవుతున్నట్టు. సో ఇది దాని మేకింగ్ ప్రాసెస్. ఇట్లా ఇట్లా పాలిషింగ్ చేస్తున్నారు, స్టిక్ చేస్తారు. ఇది చాప పైన కూర్చున్నట్టుంది వినాయకుడు అయితే. ఎక్కడ చూసినా అన్ని పెద్ద పెద్దగా ఉన్నాయి వినాయకుళ్ళు. సో మనకి ఇటువైపున చూసుకున్నట్టయితే ఇంకా రెడీ అవుతున్నాయి. ఇంకా వినాయకుళ్ళు అన్నీ వెరైటీగా ఉన్నాయి. రిపీటెడ్ పీసెస్ అయితే ఇక్కడ కూడా ఏమో అనిపిస్తలేవు నాకు. ఇక్కడ రిపీటెడ్ పీసెస్ ఇక్కడ కొడతలేవు మనకి. ఇది ఏందో అర్థమవుతలేదు నాకైతే. ఇంకా గద్ద అనుకుంటా. గణేశుడు కూర్చొని ఉన్నాడు. అండ్ లాయన్స్ ప్రిపేర్ అవుతున్నాయి ఇక్కడ. సో మనం వచ్చిన షెడ్ అయితే ఇదన్నమాట. విశ్వముఖ ఆర్ట్స్. సో క్రేజ్ ఉంది దీంట్లో. ఇటువైపు వినాయకుడు. ఇది కొంచెం యూనిక్గా అనిపిస్తుంది నాకైతే వినాయకుడు. ఈ టైప్ ఆఫ్ సిట్టింగ్ పొజిషన్లో నార్మల్గా చూడలేదు, చాలా షెడ్స్ తిరిగాం మనం. అండ్ ఇక్కడ రెడీ అవుతున్నాయి. ఇక్కడ దోటికి రియలిస్టిక్ చేయడానికి సంథింగ్ ఏదో ఉంది ఇది. అండ్ క్రేజ్ ఎంట్రీ కిచా మీద గణేశుడు కూర్చున్నాం, క్రాబ్ మీద గణేశుడు కూర్చున్నాం. సో ఇదైతే క్రేజ్ ఉంది. క్రాబ్ మీద గణేశుడు చాలా క్రేజ్ ఉంది. కాన్సెప్ట్ ఎట్లా వస్తున్నావు వీళ్ళకి. అండ్ ఇక్కడ మేకింగ్ ప్రాసెస్ ఆఫ్ తోటి ఇది చాలా మట్టుకైతే ప్రిపేర్ అవుతున్నాయి వినాయకులు. నాట్యం ఆడుతున్నట్టు స్టాండింగ్. ఇక్కడ కూర్చొని ఉంది వినాయకుడు ఇక్కడ స్టాండింగ్ పొజిషన్లో. ఎట్లున్నారా విగ్రహాలు? వద్దంటే వాన పడుతుంది, మంచిగా పడుతున్నా. సో ఇక్కడ కొన్ని పీసెస్ ఉన్నాయి ఉండొచ్చు. ఈ లాస్ట్ ఇయర్ పీసెస్ కొన్ని ఉన్నాయి దీంట్లో.